హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్ పైసలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు తీసుకునేటువంటి పెన్షన్లు ఎవరైతే దివ్యాంగులకు 4,016 రూపాయలు, మిగతా వారికి 2,016 రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు. వాటిని పెంచి కాస్త ప్రభుత్వం ఇవ్వబోతున్నారనమాట. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఏ రోజు నుంచి ఇస్తారు, ఎంత మొత్తంలో ఎవరెవరికి ముందుగా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది, సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఇక మన ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఆర్థిక సంవత్సరం అనేది మొదలు ప్రారంభమవుతాయి కాబట్టి దీంతో దేశ ప్రజలందరికీ ప్రభావితం చేసే పలు కొత్త రూల్స్ అమల్లోకి అయితే ఉన్నాయి. పాన్ కార్డు ఉన్న వారికి అన్ని రూల్స్ అనేది మారబోతున్నాయి అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలు ఏంటని చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్తో పాటు పాన్ కార్డు నియమాల్లో కొత్త మార్పులు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ను నియమాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నియమాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ ఉన్నప్పటికీ కొన్నిటిని కొత్త యాడ్ చేస్తున్నారనమాట. ముసాదాకు ఆమోదం తెలిపితే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలు అన్నీ కూడా వస్తాయి అంటున్నారు. గైడ్లైన్స్ ఏంటని చూసుకున్నట్లయితే 20 లక్షల లోపు ఆస్తి కొంటే, అంటే ఏప్రిల్ 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చే రూల్ ఏంటంటే తక్కువ విలువ గల ఆస్తిని అమ్మినా లేదా కొన్న కాగితపు పని తక్కువ కానుంది కాబట్టి 20 లక్షల లోపు విలువ గల ఆస్తి లావాదేవీలో పాన్ కార్డు ఇక అవసరం లేదన్నమాట. ఇందుకోసం పాన్ కార్డు అందించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇల్లు, ఫ్లాట్ లేదా ఇతర స్థిరాస్తి కొనుగోలు చేసినప్పుడు అమ్మినప్పుడు 10 లక్షలు దాటితే తప్పనిసరి ఇవ్వాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని 20 లక్షలు పెంచుతున్నారు. దీంతో పరిమితిలో ఆస్తులు కొన్నా అమ్మినా కూడా పాన్ కార్డు అందించాల్సిన అవసరం లేదని చెప్పేసి, అంతకుముందు జరిగిన లావాదేవీలు మాత్రమే పాన్ కార్డు అందించాల్సి అయితే ఉంటుందన్నమాట. గిఫ్ట్లు, ఆస్తులు బదిలీ వంటివి. సో ఇక ఇందుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల ఆస్తుల్లో భారీగా పెరుగుతున్నాయి కాబట్టి 10 లక్షల పరిమితి వల్ల చిన్న లావాదేవీలు కూడా పాన్ కార్డు అయితే అవసరం అవుతున్నాయి. ఈ రకంగా చూసుకున్నట్లయితే సో మొత్తానికి ఒక కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఉన్న పొలంగా వాటిని అయితే విలువను పెంచడం అయితే జరిగిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం, అట్లా లైక్ చేయండి. పెన్షన్ల కోసం జిల్లాల్లో వేలాది మంది దరఖాస్తులు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. 3.5 ఏళ్ళుగా మంజూరు దక్కని మోక్షం. మరోపక్క నగదు పెంపై లబ్ధిదారులు అయితే ఆశలు చిగురిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్గా మార్చి అమలు చేస్తున్నారు కదా. అయితే జిల్లాలో అర్హులైన వారు చాలా అన్ని జిల్లాల్లో అయితే ఉన్నారు. పింఛన్ల కోసం అయితే ఏళ్ళుగా ఎదురు చూడడం తప్పడం లేదు. అన్ని అర్హతలు ఉన్నా కొత్త పింఛన్లు మంజూరు కాక నానా అవస్థలు పడుతున్నామని చెప్పేసి ప్రభుత్వాలు మారినా తమను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా సుమారు 18,000 మంది దరఖాస్తు చేసుకున్నారట. ఒక జిల్లాకే 18,000 అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ సంఖ్య 10 లక్షల వరకు అయితే ఉంది. త్వరలో జరిగే బడ్జెట్లో సమావేశాల్లో కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రకటన చేయాలి. దరఖాస్తులు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం స్పందించి వాటిని పెంచాలని చెప్పేసి. సో ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంట్లు మాత్రమే కల్పించారు కానీ 200 యూనిట్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఆసరా పెన్షన్ల పథకం 4,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చి ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో 3 ఏళ్ళకు పైగా ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక దసరం కూడా ముందుకు కదలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి పింఛన్లు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు, కలుగీత, బీడీ కార్మిక, చేనేత, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో వచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించారు. ఇక అనర్హులను వేరు చేసి ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితా విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు. జిల్లాల వారీగా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఏటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచనేది లేకపోవడం వల్ల నిరాశ ఎదురవుతున్న తరుణంలో సో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పెన్షన్లు ఏటా 500 రూపాయలు పెంచుకుంటూ ఆలోచన చేస్తున్నారు. ఇదే సంవత్సరం ప్రకారం 2,016 రూపాయలు అంటే 2,500, 4,000 పెన్షన్ తీసుకున్న వారికి 4,500 చేరుతుందన్నమాట. ఒకవేళ కొత్త పెన్షన్లు మంజూరు చేయాల్సి వస్తే మనకు ఎప్పుడు ఇవ్వవచ్చు ఏందనేది దానిపైన కూడా సో మొత్తానికి ఈ నెల బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత మనకి ఈ నెల చివరాఖరు నుంచి కొత్త పెన్షన్లు ఇవన్నీ కూడా అందించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కూడా ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తామని చెప్పి ప్రయత్నం చేశారు కాబట్టి ఇది ప్రస్తుతం కొత్తగా అనర్హులందరినీ తొలగిస్తారు. కొత్తగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుకు అవకాశం అయితే ఇవ్వనున్నారన్నమాట ఈ నెలాఖరు నుంచి.